అనురాగ్ యూనివర్సిటీ 2 రోజులు TEJS 2K26 ది ప్రాజెక్ట్ ఎక్స్పో మొదలైంది. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం మరియు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన విశ్వవిద్యాలయ ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమం. ఈ ఎక్స్పోలో యువ ఆవిష్కర్తలు వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపించే వినూత్న ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్ మరియు పరిశోధన నమూనాలను ప్రదర్శించారు. మొత్తం 150కి పైగా ప్రాజెక్టులు వ్యవసాయ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, శుభ్రమైన శక్తి, విద్యా సాంకేతికత, నూతన సాంకేతికతలు, హెల్త్ టెక్, IoT, అంతరిక్ష సాంకేతికతలు వంటి రంగాల్లో ప్రదర్శించబడ్డాయి. ప్రతి రంగానికి ప్రత్యేక ప్రదర్శన విభాగాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన ఆవిష్కరణ వాతావరణాన్ని సృష్టించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్ కేంద్రమైన HIVE మద్దతు అందిస్తూ విద్యార్థులకు మెంటర్షిప్, ఇంక్యుబేషన్, పేటెంట్లకు సహాయం మరియు పెట్టుబడిదారులతో అనుసంధానం కల్పిస్తుంది. విశ్వవిద్యాలయ నాయకత్వం ప్రకారం TEJS విద్యార్థులకు భవిష్యత్ సాంకేతికతలపై అవగాహన పెంచే ప్రారంభ వేదికగా నిలుస్తూ ఆవిష్కరణ దృక్పథాన్ని బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమానికి అతిథులుగా దయానంద్ రెడ్డి, ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, వసంత గ్రూప్, వీరా చప్పి, హెడ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్, ఫోక్స్కాన్ ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్, ఆసియా, అడ్డేపల్లి కృష్ణ సాయి కుమార్, డైరెక్టర్ ఆపరేషన్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, ప్రణయ్ నల్లా, హెడ్ గవర్నమెంట్ ఇన్నోవేషన్ మరియు పార్ట్నర్షిప్స్, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్, ప్రవీణ్ కుమార్ వజ్జా, లీడ్ టెక్నికల్ ట్రైనింగ్, MSN ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సంజయ్ కుమార్ గజ్జల, వైస్ ప్రెసిడెంట్, అవ్రి రోబోటిక్స్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, AI నిపుణుడు, ఇన్నోవేషన్ ఎవాంజలిస్ట్, ఇన్వెస్టర్ అభినవ్ గుప్తా, ప్రొడక్ట్ మరియు స్ట్రాటజీ లీడ్ బ్రాడ్రిడ్జ్లు పాల్గొన్నారు. ఈ ఎక్స్పోకు ప్రముఖ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమ నిపుణులు మరియు సాంకేతిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్కి ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ మెంటర్స్ ఈ స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్టులు బాగున్నాయా లేదా ఇంకేమైనా వాటిని బాగుపరచాలనేది చూస్తారు. ఆ విధంగానే అన్ని హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ రోల్ కూడా ఇక్కడ చాలా ఉంది. వాళ్ళు కూడా ముందు నుంచి 2-3 నెలలుగా కష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇటువంటి తీర్చిదిద్దినటువంటివి అయింది. రేపు సుమారు 1200 మంది స్టూడెంట్స్ని NSS వాళ్ళు ఆధ్వర్యంలో స్టూడెంట్స్ని తీసుకొని వస్తున్నారు. స్కూల్ పిల్లల్ని, ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం చూస్తున్నారు. వాళ్ళు చూసి మేము కూడా ఇటువంటివి చేయాలి భవిష్యత్తులో అనుకుంటున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. వాళ్ళు కూడా చూసి మేము కూడా ఇటువంటివి డెవలప్ చేయాలి, మేము కూడా ఒక స్టార్టప్ పెట్టాలి అనే ఆలోచన స్టూడెంట్స్లోకి వస్తుంది. ఎక్కడో జాబ్ చేయటం కాదు, దీనివల్ల మేము కూడా ఒక స్టార్టప్ పెట్టగలము, మేము కూడా ఒక బిజినెస్ని ముందుకు తీసుకోగలము అనేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయడానికి ఇది బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ. This is Dr. Shanta Kautam. I was part of the innovation ecosystem for the past 10 years. Manamu ante across Telangana we wanted to promote the culture of innovation across the 33 districts of Telangana. Idi students ఎక్కువ ఉన్న యూనివర్సిటీస్ లో అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాగే అనురాగ్ యూనివర్సిటీ హాస్ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే హైవ్ అనేది ఈ రోజు మేము లోగో లాంచ్ చేసాం. బట్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి వీళ్ళు అంటే ఈ స్ట్రాటా అనేది బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. మంచి మంచి ఇన్నోవేషన్స్, స్టూడెంట్ ఇన్నోవేషన్స్, ఫ్యాకల్టీ సపోర్ట్ చేసిన ఇన్నోవేషన్స్ అన్ని కూడా స్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ తేజస్ దిస్ ఇస్ ద 3rd ఎడిషన్. లాస్ట్ 2 years లో కూడా Jan 26 జరిగింది. లాస్ట్ 2 years అప్పుడు కూడా ఏంటంటే ఈ ఇన్నోవేషన్స్ ని రికగ్నైజ్ చేసి షోకేస్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఏంటంటే మేము వాటిని ఫర్దర్ గా సెక్టర్ వైజ్ గా షోకేస్ చేశాము. మంచి హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి, AI అండ్ డేటా సైన్సెస్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్, అంటే అక్రాస్ ద సెక్టర్స్. స్పేస్ టెక్ ఇన్నోవేషన్స్ కూడా మీరు టెక్నాలజీస్ అంటే హార్డ్వేర్ ఇన్నోవేషన్ స్పేస్ టెక్వి అవి మీరు తప్పకుండా క్యాప్చర్ చేయండి. దే ఆర్ వర్కింగ్ విత్ ఇస్రోస్ అండ్ అదర్ స్పేస్ టెక్ కంపెనీస్. అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఈ స్టూడెంట్స్ చాలా ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారు. సో అనురాగ్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో లైక్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ని ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న ఇంజనీర్స్ గా ఇండస్ట్రీలోకి పంపించాలి. ఇప్పుడు క్యాంపస్ లో హ్యాకథాన్ జరిగినా కూడా ఏంటంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద సాల్వ్ చేపిస్తున్నారు స్టూడెంట్స్ తో. సో వెరీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్తున్నారు. హైవ్ అనేది ఇప్పుడు బిగిన్ అయినా కూడా హైవ్ ఇంక్యుబేషన్ సెంటర్ లాట్ మోర్ వీ వాంటెడ్ టు డూ. అగైన్ సక్సెస్ స్టోరీస్, వీ వాంటెడ్ టు క్రియేట్ జాబ్ ప్రొవైడర్స్. స్టూడెంట్స్ జాబ్ సీకర్సే కాకుండా ఎవెన్చువల్లీ జాబ్ ప్రొవైడర్స్ కావాలి అనేసి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు ఇన్నోవేషన్ షోకేస్ చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ నుండి పిల్లలకి ఆ థాట్ ప్రాసెస్ ఉందన్నమాట. ఆ మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఒక ఛాలెంజ్ ని పిక్ చేసుకోండి, దానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్ చేయండి. సక్సెస్ అవుతుందా, అది ఫెయిల్యూర్ అవుతుందా సెకండరీ. This expo and all
ఐడియాస్ చాలా బాగున్నాయండి. స్టూడెంట్స్ అందరూ అంటారు జెన్జీస్ ఐడియాస్ డిఫరెంట్ గా ఉంటాయని, బట్ వాస్తవానికి దగ్గరగా అందరికి ఉపయోగపడేగా ఉన్నాయి ఐడియాస్. కొన్ని టెక్నాలజీస్ చాలా బాగున్నాయి, దే ఆర్ డూయింగ్ ఇట్ గుడ్. కొన్ని ఐడియాస్ ట్వీక్ చేసుకుని ఫర్దర్ గా వెళ్ళొచ్చు, కమర్షియలైజేషన్ కి కూడా వెళ్ళొచ్చు. చాలా బాగున్నాయి ఐడియాస్ వీళ్ళ ఇంక్యుబేటర్స్ కానీ ఇవి కానీ. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇండస్ట్రీ వైపు నుంచి మా వైపు నుంచి ఏమైనా సహకారం కావాలన్నా, ఏమైనా ఎక్స్పర్టైజ్ అడ్వైజులు కావాలన్నా వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్. దీన్ని ఎలా ఫర్దర్ గా తీసుకెళ్లాలన్నా కూడా వుడ్ బి రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. And we are all witnessing the mega expo of projects which we called as Tejas 2026. This is the third edition of exposition of innovative projects done by students of Anurag University, and it's a multidisciplinary arena. We have showcased projects across 8 themes which are all multidisciplinary in nature, and we have each of these projects mentored by our faculty members, also the industry mentors. So the idea here is to nurture the innovative ideas of the students and faculty, but get them mentored, get them intervened by industry mentors right from the beginning, so that they all see these ideas real problem solvers of tomorrow's. The other very good thing or philanthropic thing that Anurag University management has done is to file patents of all these worthy ideas, so that the intellectual property remains with the students. Although we all know that there is amount and there is finances involved in filing of the patents, publishing and maintaining those patents, but Anurag University management gives 100% funding for those filing the patents and also maintaining it. However, the commercial rights of these patents or commercial benefits, 90% of these commercial benefits are with the innovators. That's a very innovative thing and very philanthropic thing that the management of Anurag University has done. We are hoping that in next 18 months, we will see some unicorns come out of Anurag University.